నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మెక్సికోలో భూకంపం, ఒకరి మృతి, 12 మందికి గాయాలు. న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ. ప్రస్తుతం ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంది. ఆరోగ్యంపై ట్రంప్ కీలక అప్డేట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉందన్నారు. అయితే డాక్టర్లు చెప్పిన దానికంటే ఎక్కువ మోతాదులో ఆస్పిరిన్ తీసుకుంటున్నానని వాల్ స్ట్రీట్ జర్నల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన హెల్త్ సీక్రెట్స్ బయటపెట్టారు. డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గతంలో అనేక పుకార్లు వచ్చాయి. ఆయన కొద్ది రోజులు కనపడకపోవడం, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆయన చేతిపై, కాళ్లపై గాయాలుండడం, వాటిని కవర్ చేస్తూ ట్రంప్ మేకప్ వేసుకున్న చిత్రాలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ట్రంప్ స్పందించారు. నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేను అని వివరణ ఇవ్వడంతో అప్పట్లో అంతా సైలెంట్ అయ్యారు. మెక్సికోలో శుక్రవారం భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. ఇది గెరేరో రాష్ట్రంలోని సాన్ మార్కోస్ ప్రాంతం సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం మెక్సికో సిటీ వరకు చేరి భవనాలు కంపించాయి. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల భూమి బలంగా కంపించింది. ఇక భూకంపం కారణంగా ఒకరు మృతి చెందగా 12 మంది గాయపడినట్లు మెక్సికో సిటీ ప్రభుత్వ అధిపతి క్లారా బ్రూగాడా తెలిపారు. అధ్యక్షురాలు క్లౌడియా షైన్బామ్ తన ప్రత్యక్ష ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలోనే భూకంప అలారం మోగడంతో బయటకు వెళ్లి కొన్ని నిమిషాల తర్వాత తిరిగి రావడం గమనార్హం. ఇప్పటి వరకు ఆస్తి ప్రాణ నష్టాలకు సంబంధించి ఎటువంటి నివేదిక బయటకు రాలేదు. కాకపోతే భూకంప తీవ్రత ఎక్కువగానే ఉందని స్థానికులు అంటున్నారు. న్యాయాధికారులకు జ్యుడిషియల్ అకాడమీ ఉన్నట్లే న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీనరసింహ అన్నారు. సీనియర్ యువ న్యాయవాదులు కలిసి ఆంధ్రప్రదేశ్ లీగల్ అకాడమీ పేరుతో ఒక సంస్థను ప్రారంభించాలని, దీనికి మొదట సహకారం అందించే వ్యక్తిని తానే అవుతానని కూడా ఆయన ప్రకటించారు. న్యాయవాదులకు లీగల్ అకాడమీ ఉండటం వల్ల న్యాయ వ్యవస్థలో తాజా పరిణామాలను శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుందని తెలియజేశారు. మారిన పరిస్థితుల్లో కక్షిదారులు ఎంతో విషయ పరిజ్ఞానంతో ఉంటున్నారని పేర్కొంటూ అందువల్ల ఆయా అంశాల్లో న్యాయవాదులు కక్షిదారుల కంటే ముందుండాలని అన్నారు. గుంటూరులో శనివారం జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన జస్టిస్ శ్రీ నరసింహ శుక్రవారం హైకోర్టు సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మంచి అవకాశమని పేర్కొన్నారు. ఏఐ విప్లవాత్మక పరిస్థితుల నేపథ్యంలో న్యాయవాదుల్లో స్వీయ అవగాహన, నిరంతర అధ్యయనం, సంస్థాగత మార్గదర్శనం అత్యంత అవసరమని అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని పత్తికొండ, మద్దికేర, తుగ్గలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలకు చెందిన పలువురికి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పత్తికొండలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు 30,04,000 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. చెక్కులు అందుకున్న వారు ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాళ్లు అనారోగ్యానికి గురైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించిన వారికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందిస్తున్నారని వారు అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బోడుపల్ సర్కిల్లో గల ఎంకేబీఆర్ కన్వెన్షన్ హాల్లో పోరెడ్డి కవితారెడ్డి, చిలుమల రజితారెడ్డి ఆధ్వర్యంలో V4 ఈవెంట్స్ వారు నిర్వహించిన ఫెస్టివ్ సీజన్ 2 లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్స్ కార్యక్రమం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫ్యాషన్, లైఫ్ స్టైల్, షాపింగ్ను ఒకే వేదికపై అందిస్తూ ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు స్థానిక వ్యాపారులకు, మహిళలకు ప్రోత్సాహంగా నిలుస్తాయని పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వివిధ రకాల ఫ్యాషన్ స్టైల్స్, లైఫ్ స్టైల్స్, ఫ్యాషన్ స్టాల్స్, ఉత్పత్తులు, హ్యాండ్మేడ్ ఐటమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని, 2 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని షాపింగ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. లాస్ట్ మంత్ డిసెంబర్ 6-7 మేము శుభంలో చేసాము. చాలా క్రౌడ్ ఉంది. చాలా గ్రాండ్ సక్సెస్గా మేము ఫస్ట్ సీజన్ సక్సెస్ చేసుకున్నాము. అట్లాగే మేకల్ కమలా బాలరెడ్డి మన బోడుపల్
మేడిపల్లిలో సెకండ్ సీజన్ చేసుకుంటున్నాము. ఇది కేవలము లేడీస్ కోసమే అండి. మేము ముందుకు వచ్చింది అంటే లేడీస్కి కొంతమందికి అయినా సపోర్ట్ ఉండాలి, వాళ్ళ బిజినెస్కి మేము కూడా సపోర్ట్ ఉండాలని ఒక మంచి థాట్తో మేము ఇద్దరం ఆలోచించుకొని మంచి డెసిషన్ తీసుకొని సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఎడిషన్ చేసుకున్నాము. అట్లాగే సెకండ్ ఎడిషన్ కూడా చేసుకుంటాము. ఇందులో స్టాల్స్ మనకి 85 స్టాల్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ మొత్తం 100 స్టాల్స్ ఉన్నాయి. మొత్తం లేడీస్ చాలా హ్యాపీగా ఉంది. లేడీస్కి మేము సపోర్టింగ్ ఉండడం ఇంకా హ్యాపీగా ఉంది. ఈ బోడుపల్లి నియర్ బై ఉన్న వాళ్ళంతా ఈరోజు రేపు మన ఈవెంట్ ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. ఫస్ట్ మేము శుభం గార్డెన్లో పెట్టినాము, 100% సక్సెస్ అయ్యాము. సెకండ్ ఇందులో పెట్టాలనుకుంటున్నాము. ఇక్కడ నుండి మనకు 50% లేడీస్ నాగోల్కి వచ్చి ఉన్నారు. వాళ్ళని అందరినీ అడిగాను, వాళ్ళందరూ ఇక్కడ పెట్టండి అంటే ఇక్కడ మన పీజాలు కూడా మేకల కమలా బాలరెడ్డి మేడిపల్లి ఇక్కడ పెట్టినాం. పీజాలగూడలో చాలా సక్సెస్ఫుల్ అయ్యాము. అందరూ ఎంత బాగా మాకు సహకరించారు, అందరికీ థ్యాంక్స్. మెయిన్ మల్లారెడ్డి సార్ వచ్చిర్రు, వెంకటరెడ్డి సార్ వచ్చిర్రు, అందిరెడ్డి సార్ వాళ్ళు వచ్చిర్రు, నేను వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇంకా ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది. తప్పకుండా అందరు మహిళలు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అండి. 3rd 4th ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది. ఇది 10 to మార్నింగ్ 10 to నైట్ 10 వరకు. 3rd 4th రేపు కూడా ఉంది. అందరూ రండి, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్స్ అండి. గిఫ్ట్లు మనకు 1 అవర్కి ఒకటి ఉంది. ఇప్పుడు విశిష్ట వాళ్ళు ఎల్ఎన్ఎస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇంకా స్టార్ట్ చేయలేదు. 1 అవర్కి ఒక గిఫ్ట్ ఉంటుంది. షాపింగ్ చేసే వాళ్ళకి అందరికి మహిళలకి ఇప్పుడు ఇక్కడ వచ్చేది రాసి అందులో పెడతారు. ప్రతి వాళ్ళకి లక్కీ 1 అవర్కి 1 అవర్కి ఒక తంబోలా ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేస్తాం ఇప్పుడే. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని డిగ్రీ కళాశాల ముందు శుక్రవారం డీఎస్పీ ఆధ్వర్యంలో 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్తో హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది 2 వీలర్ మెకానిక్లకు డీఎస్పీ హెల్మెట్లు పంపిణీ చేశారు. డీఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం చాలా ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, హెల్మెట్ లేని పక్షంలో భారీ జరిమానాలు విధిస్తామని, అలాగే లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ స్నేహితులకు మరియు బంధువులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాన్ని తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డేగల ప్రభాకర్తో పాటు సిఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ లోకేష్ రెడ్డి, గంగవరం సిఐ మరియు 2 వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రోజు ఖచ్చితంగా 2 వీలర్ యాక్సిడెంట్ అవుతుంది. అది సెల్ఫ్ కావచ్చు, వేరేది కొట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంజూర్డ్ చనిపోవడం ఖచ్చితంగా 2 వీలర్ వాళ్ళే ఉంటున్నారు. దాంట్లో మేజర్ కాదు ఏంటంటే తల కింద పడ్డం, దెబ్బ తాగడం, చనిపోవడం. కొంతమంది అన్కాన్షియస్ 2 months 3 months ఉండి చనిపోతున్నారు. వాళ్ళు సంపాదించిందంతా కూడా హాస్పిటల్లో పెట్టేకి సరిపోతుంది. సెకండ్ థింగ్, వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది కంప్లీట్గా. వన్స్ ఇంట్లో ఆధారం కోల్పోతే పరిస్థితి ఎట్లుంటుందని చూసింటారు మీరు. దాని జాగ్రత్త, దానికోసమని గవర్నమెంట్, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని హెల్మెట్ కంపల్సరీ అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు 2 వీలర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఫ్రీగా 100 హెల్మెట్లు వాళ్ళు డొనేట్ చేశారు. తర్వాత ప్రజల అవగాహన కోసం ఈ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ అవేర్నెస్కి వచ్చిన దానికి, ముఖ్యంగా 100 హెల్మెట్లు డొనేట్ చేసిన దానికి మన ప్రెసిడెంట్, సెక్రటరీ, గౌరవాధ్యక్షులు, ఓకే, వీళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, పలమనేరు పోలీస్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ప్రతి ఒక్కరూ హెల్మెట్లు వాడండి, తమ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. మన పలమనేరు డిఎస్పీ సార్ రాయల్ గారికి, మన మోహన్ రెడ్డి సార్ సిఐ గారికి, మన ఎస్ఐ గారు లోకేష్ గారికి, మన గంగవరం సిఐ గారు
ప్రసాద్ సార్ గారికి ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం మన మెకానిక్ సోదరులందరూ వాళ్ళకి సేఫ్టీగా ఉండాలని వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మన పోలీసు వారు కూడా ఒక అవేర్నెస్గా నిలవాలని అందరూ కోరుకుంటున్నాము. ఈ మన కోసం అందరూ వచ్చిన ప్రతి ఒక్కరూ మనము సమయాన్ని పాటించి ప్రతి ఒక్కరూ లైన్ దాటకుండా క్లీన్గా వెళ్ళండి. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. లాస్ట్ టైం ఎవరైనా హెల్మెట్ తీసుకోవడానికి మరోసారి మంచి అవకాశము. ఫస్ట్ మీరు తీసుకొని మీరు కానీ పాటిస్తే పబ్లిక్ బాగా స్టాప్. డిఎస్పీ గారి దానికి స్పందించి డిఎస్పీ గారి మాటలకు స్పందించి వాళ్ళు 100 హెల్మెట్లు ఫ్రీగా డొనేట్ చేసిన దానికి ముందుకు వచ్చినారు. ఆ ప్రోగ్రామ్ లో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. ఈ అందరికీ నమస్కారం. ముఖ్యంగా రోడ్డు ప్రమాద నివారణోత్సవంగా ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంటు వివిధ స్వచ్ఛంద సంస్థలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా రోజులు కండక్ట్ చేస్తున్నారు. చాలా ప్రమాదాలు నిజంగా యుద్ధానికన్నా యుద్ధంలో కన్నా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నారు. అందులో ఎక్కువ భాగం టూ వీలర్స్ కింద పెట్టిన వాళ్ళు కాలో చేరితే బతుకుతున్నారు. తలకు ఏమాత్రం చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబము అనాథగా ఏకాకిగా మిగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ క్రియేట్ చేసుకొని హెల్మెట్, బండి ఎక్కాలంటే హెల్మెట్ కావాలి. హెల్మెట్ మనకు భరోసా, మనకు భద్రత, మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది అనే ఒక విషయం గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలనుకుంటూ గత 2 వీక్స్ నుంచి కూడా హెల్మెట్స్ యొక్క ప్రాధాన్యత మనం చెప్తాం జరిగింది. అందులో భాగంగా పలమేర సంబంధించిన 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ వాళ్ళు నిజంగా వాళ్ళకి ఎంతో అభినందించాలి. వాళ్ళు చేసే మెకానిక్ వర్క్ చేసుకుంటా కూడా అదే మాకు చాలా 2 వీలర్స్ వస్తున్నాయి, వాళ్ళకి ప్రమాదం జరగకూడదు, వాళ్ళకి బాగుండాలి, మేము 100 హెల్మెట్స్ ఉచితంగా ఇస్తాం సార్, మీ చేతుల మీద ఇవ్వండి అని చెప్పారు. నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ పోవాల్సిన మెసేజ్, అది వాళ్ళు తీసుకున్నారు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ కానీ, స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ, తల్లిదండ్రులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ చెప్పండి, ప్రమాదరహితమైన సొసైటీని మనం నిర్మిద్దాము. ప్రమాదరహితమైన సొసైటీలో నిర్మించడంలో భాగంగా మాతా సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని పీలేరులో స్థానిక బాస్ కార్యాలయం నందు భారతీయ అంబేద్కర్ సేవా నాయకులు గుండ్లూరు రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు బాస్ నాయకులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి అమలు చేసిన దుర్మార్గమైన చట్టాలను మంటలకు ఆహుతి చేసిన క్రాంతి జ్యోతి ఆధునిక భారత మహిళ తొలి ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. మొట్టమొదటి పాఠశాలను స్థాపించి స్త్రీలకు విద్యను అభ్యసించడానికి ఆమె ఉపాధ్యాయులుగా చేరి స్త్రీ యొక్క అభివృద్ధికి తోడ్పాటును అందించేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో అనేక మంది ఉద్యమాలలో, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్పంచుకొని వితంతు వివాహాలకు ప్రోత్సహించు బాల్య వివాహాలను అరికట్టడంలో, అదేవిధంగా సతీ సంగమం అంటే కార్యక్రమాలకు అన్నిటి రూపు మార్చడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే అంటరానితనం, అసమానతం అనేటువంటి ఉద్యమాల్లో సత్యాస్వాతంత్ర ఉద్యమానికి నంది పలికి ఈ భారతదేశంలో పురుషులతో సమానంగా స్త్రీలు ఉన్నారన్న ఉద్దేశంతో అనేక మంది పాఠశాలలు స్థాపించి వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించిన ఘనత జ్యోతిరావు పూలే దంపతులకే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పేగు వ్యాధి గ్రస్తులకు ఆమె చేరదీసి వాళ్ళందరికీ తోడ్పాటు ఇచ్చి నిరంతరం ఆమె చనిపోయే వరకు వారికి సేవ చేసిన సందర్భంలో ఆమెకు పేగు వ్యాధి సోకి మరణించడం జరిగింది. కావున యువత అదేవిధంగా ఈరోజు సమాజంలో ఆ జ్యోతిరావు పూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని వారి యొక్క ఆశయ సాధనకు తోడ్పాటు అందించిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఊడే విజ్ఞప్తి చేస్తాగా జ్యోతిరావు పూలే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులోని కాలువలో వేంసూరు మండలం మొద్దలగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాల స్కూల్ బస్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 20 మంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన కాలువలో నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పరిమితికి మించి విద్యార్థులతో ప్రయాణిస్తుండటంతోనే బస్సు అదుపు తప్పి కాలువలో పడి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎట్లా పడిందమ్మా? తాగినారంటున్నారు మరి ఏమండి ముందు తాగినారంటున్నారు. పాప గోడ దారిపోయింది ఒక అమ్మాయికి చూడండి. రోజు తాగుతాడు, మార్నింగ్ కూడా తాగొస్తాడు, మళ్ళీ అడబడి మొత్తం కట్ అయింది. చిన్న డబ్బే తగిలింది. ఒక అమ్మాయి కనపడట్లేదు అంట, రాజరెడ్డి అమ్మాయి. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన చేనేత మీ చేయూత కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ చేబ్రోల్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉంగటూరు శాసనసభ్యులు ప్రచ్చమట్ల ధర్మారాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జెడ్పీ చైర్మన్ గంటా పద్మావతి, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పొత్తూరి కృష్ణంరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన చేనేత ప్రోడక్ట్లను పరిశీలించారు. అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తమ్ముడు ధర్మరాజు గారు కానీ, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సూర్బాబు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ గారు, అలాగే ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ సోదరి లక్ష్మి, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు చిరబాబు గారు, అలాగే వేదిక నచ్చినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్ వాసురాజు గారు, అలాగే రామకృష్ణరాజు గారు, వారి మీ పేరు కృష్ణరాజు గారు, హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం. ఏదైతే చేనేత కార్మికులు ఈవేళ రాష్ట్రంలో పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చూశాక, కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రమే ఈ యొక్క చేనేత కార్మికులు కానీ చేతి వృత్తుల యొక్క పని వారి పట్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో దీని మీద పూర్తిగా శ్రద్ధ వహించినటువంటి సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక చోట్ల ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించినటువంటి సందర్భంలో ఈరోజు క్షత్రియ కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇబ్బందులు ఉన్నటువంటి చేతి వృత్తుల వారికి పని కల్పించాలి అంటే మనం ఈవేళ నాదో రిక్వెస్ట్, అందరికి కూడా ఈవేళ మనం వచ్చే వెళ్ళిపోయేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా 10,000 రూపాయలు తక్కువ షాపింగ్ చేయాలని నేను అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆడ బాగుండాలనుకుని మనం మాట్లాడి వెళ్ళిపోతే ఆడ బాగుండరు, ఎంతో కొంత ఆడపట్టు మనకి హెల్ప్ చేయాలి. దయచేసి అందరూ కూడా షాపింగ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క క్షత్రియ కార్పొరేషన్ ఇందాక మరి సూర్య గారు చాలా ఉన్న వాస్తవాలే చెప్పారు. ఎందుకంటే నిజంగా కూడా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్నీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కూడా ఎవరికి కూడా తెలియని విషయాలు కాదు. ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన కారణం ఏంటి? గత ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులు ముంచేసిందని చెప్పి ఒక పరిపాలన చేతకాని వ్యక్తి చేతిలో రాష్ట్రం ఉండటం కరెక్ట్ కాదని ఈవేళ ఇద్దరు కాంబినేషన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కాంబినేషన్కి ఈవేళ అధికారం ఇచ్చారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో సూర్య గారు కోరుకున్నట్టు ఆర్థికంగా రాష్ట్రం కూడా కోలుకుంటా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, చేతి వృత్తులు కానీ చేనేత వృత్తులు కానీ, వీళ్ళందరికీ మన కార్పొరేషన్ క్షత్రియ కార్పొరేషన్ సూర్య గారు చెప్పారో దానికి అనుగుణంగా మన ఆప్కాప్ చైర్మన్ గణవీరాంజనేయులు గారు కూడా చెప్పారు. మనం దీన్ని సొసైటీల ద్వారా సొసైటీ పర్చేసింగ్ చేసి అక్కడ ఒక షాప్ని ప్రతి షాప్లో కూడా పెడితే వాళ్ళకు కూడా మనం చేయూతను ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని మనం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకువెళ్తే వాళ్ళు కూడా ఆర్థికంగా బలపడి మనం ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడేటట్టు చేయాలంటే ఆ కార్యక్రమాన్ని చేస్తే మన పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయ వృత్తులు అంటే చేతి వృత్తులు వీటిలన్నిటిలో కూడా మనకు అన్ని చోట్ల కూడా సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీల్లో ఒక షాప్లో పెట్టి ఏదైతే చాలా కార్యక్రమాలు సొసైటీల ద్వారా ఎలాగైతే ఎరువులు ఇస్తున్నారో అలాగే మనకి దీపావళిలో కూడా మందులు కూడా పెడుతున్నారో దానికి కూడా మన ఆప్కాప్ ద్వారా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేసి సొసైటీలు అన్నింటినీ కూడా అంటే కొన్ని సొసైటీలు కూడా నష్టాల్లో ఉన్నాయి, వాటిలో కూడా ఆర్థికంగా సహాయం చేసి వీళ్ళు స్టాల్స్ అన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేస్తే వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఎందుకంటే ఒక విధ్వంసం నుంచి వికాసం వైపు ఈరోజు ప్రయాణం చేస్తున్నాం. అంటే అంత విధ్వంసం అయిపోయిన తర్వాత కూడా ఈరోజు సంక్షేమం అలాగే అభివృద్ధిని కూడా
సమానంగా ఎదరికి తీసుకువెళ్తూ అందరినీ కూడా, అంటే ఈరోజు ఇండస్ట్రీస్ కూడా ఒకటిగా వీళ్ళు తరిమేసిన వాటిని కూడా ఒకటి రోజు వస్తూ ఈ రాష్ట్రం ఆర్థికంగా బలపడుతూ ముందుకు వెళ్తుంది. అన్నిటినీ కూడా అంటే గతంలో చేసింది మీరు అందరూ చూశారు. దాని నుంచి కోలుకుంటూ ప్రతి దాన్ని కూడా అంటే ఈరోజు పదవి కూడా ఒక బాధ్యతగా పదవి ఏదైతే చెప్పారో మనం స్వయంగా కూడా జనరేట్ చేసుకుంటా ప్రజాసేవకై మనం పదవిలోకి వచ్చాం. ఆ ప్రజాసేవ చేస్తూ ఎవరో ఏదో ఇస్తారని కాకుండా మనం వంతుగా మనం ఎంతవరకు చేయాలని ఈరోజు ఇలా ఏర్పాటు చేసినట్టు అందరూ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తే అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దీన్ని ఇక్కడే కాకుండా ప్రతి పండగలప్పుడు కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏర్పాటు చేయాలి. అందరం కూడా కలిసికట్టుగా ఇది చేనేత చేనేతలు అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు అంటారు, వాటికి చేస్తే అంతా కూడా చాలా బాగుంది. మేము కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెక్సికోలో భూకంపం, ఒకరి మృతి, 12 మందికి గాయాలు. న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాలి, సుప్రీంకోర్టు. న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ. ప్రస్తుతం ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంది. ఆరోగ్యంపై ట్రంప్ కీలక అప్డేట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.